ఇవాళ మనం 49 ఇయర్స్ పర్సన్‌కి మనం ఒక సర్జరీ చేయబోతున్నాము. ఇదేంటంటే ఇది ఆయనకి C1, C2 డిస్లొకేషన్ అంటే మెడలో 7 ఎముకలుంటాయి. దాంట్లో ఫస్ట్, సెకండ్ బోన్ మధ్యలో కదలిక ఎక్కువైనందుకు లోపల వెన్నుపాము నరం మీద ప్రెషర్ అయిపోయి ఆయనకి నడక కష్టం అవుతుంది. ఇది క్రమేణా పెరుగుతోంది. దీనికోసం మనం ఫిక్సేషన్ చేస్తాం అనమాట. C1, C2లో స్క్రూ వేసి మళ్ళీ రాడ్ పెట్టి దాన్ని స్థిరంగా చేస్తే మళ్ళీ కదలిక లేకుండా దానికి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ఉండదు. దట్ ఈస్ ద ప్లాన్. We have just successfully completed the surgery for a 49-year-old person with a C1, C2 dislocation. అంటే ఏమవుతుందంటే ఫస్ట్ 2 బోన్స్లో మెడలో ఫస్ట్ 2 బోన్స్లో కదలిక ఎక్కువైనందుకు స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడింది. దానివల్ల మేము స్క్రూస్ వేసాం అనమాట. లాటరల్ మాస్ స్క్రూస్ వేస్తాం. C1లో, C2లో ట్రాన్స్పెడిక్యులర్ స్క్రూస్ అని. దిస్ అ వెరీ హైలీ టెక్నికల్ సర్జరీ. అది వేసి మళ్ళీ 4 స్క్రూలు వేసి రాడ్ వేసి సపోర్ట్ ఇస్తాం అనమాట. దానివల్ల ఫర్దర్ ప్రాబ్లం ఉండదు.